అంటే ఫస్ట్ హక్కు ఆయనకే ఉన్నది. కానీ ఆయనకి ఈ ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీలుగా నడిపే ఇంట్రెస్ట్ లేదు, ఖరాఖండిగా లేదు. 262 కోట్లు ప్లస్ 12% ఇంట్రెస్ట్. ఆ 12% ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది, బోర్డర్ రిజల్యూషన్ ఉన్నది. ఇవి దీని మీద అసలు ఇప్పటిదాకా మాట లేదు, ముచ్చట లేదు, అటు దిక్కు ఆలోచన కూడా లేదు. కేవలం ఎలక్షన్లు ఉన్నాయి వారం రోజులల్లో అని 40 కోట్లు రిలీజ్ చేశారు. ఈ తర్వాత ఈ ఫ్యాక్టరీలు ఉన్న మెషినరీ పనికి రాదు. 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ దాదాపు ఆ ఫ్యాక్టరీ బటన్ ఆన్ కాదు. మిషనరీ మాకున్న సమాచారం బట్టి బ్యాంకులది మొత్తం తీర్చేస్తే, అది సెప్టెంబరా డిసెంబరా ఎప్పుడా తెలియదు, కానీ అవి తీర్చేస్తే దాని తర్వాత ప్రైవేట్ ఆయనతో మాట్లాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తున్నది. అది ఉత్తుత్త మాటలే, టైంపాస్ చర్యలు. ఈ తర్వాత చక్కెర ఫ్యాక్టరీలు యాజ్ ఇట్ ఈజ్ నడిపితే ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో, ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో. దానికి ఎథనాల్ మిక్స్ చేయాల్సిందే. అది చేయాలంటే దానికి మళ్ళీ పెట్టుబడి కావాలి, ఆ ఎక్విప్మెంట్ ఆ మిషనరీకి పెట్టుబడి కావాలి. అది ఇప్పుడున్న ప్రైవేట్ పార్ట్నర్ రెడీగా లేడు, ఫర్దర్గా పెట్టుబడి పెడతానికి రెడీగా లేడు. యాభై కోట్లు పెడితే కానీ ఉన్న మిషనరీ స్టార్ట్ కాదు. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకు, ఒకటి కాదు ఇది, 3 యూనిట్లు ఇవి. కనీసం 50 కోట్లు. మన కరెంటు బిల్లులు ఉంటాయి, నాకు తెలిసి 15-20 కోట్లు ఉంటుండొచ్చు కరెంటు బిల్లులు బకాయిలు. అవి ఇంట్రెస్ట్ అయితే తెలియదు నాకు. సో మళ్ళా రైతులకి సహాయము, తర్వాత పంట రావాలి. చెరుకు ఉట్టి చక్కెర మీద ఏ ఫ్యాక్టరీ నడవదు దేశంలో ఇవాళ. ఎథనాల్ మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయంతో రాష్ట్రాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కేంద్ర షుగర్ డెవలప్మెంట్ ఫండ్ నిధిని వాడుకొని 9,005 కోట్ల రూపాయలు వాడుకొని ఎథనాల్ని, బ్రౌన్ షుగర్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకు పాలసీ, వాళ్ళకు రెగ్యులేషను, ఏది ఎంత తయారు చేయాలా అన్నది ప్రతి సంవత్సరం వాళ్ళకి ప్రణాళిక ఉంటుంది. ఇది కేవలం ఎలక్షన్ల కోసం చేస్తున్న స్టంటు. ఏంది మన ఎన్ఆర్ఐ బోర్డు అన్నట్టు, గల్ఫ్ బోర్డు అన్నట్టు. ఎలక్షన్లు రాగానే పెడతాం. మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో మా ఇండియన్ పీపుల్ ఫోరమ్స్ అధ్యక్షులు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ ఎట్లా సాయం చేస్తున్నది, గల్ఫ్లో ఎట్లా సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నది చెప్పినాం మీకు. సో 202, 262 అంటే 464, మళ్ళీ 50 కోట్లు. ఇది మన రివైవల్, మెషినరీ రివైవల్కి సుమారు 512. మళ్ళా రైతులకు ఇన్సెంటివ్లు, పెట్టుబడి సహాయాలు, ఎలక్ట్రిసిటీ బకాయిలు, మళ్ళీ ఎథనాల్ మెషినరీ, ఇవన్నీ చూస్తూ ఉంటే సుమారు 700-800 కోట్ల వ్యవహారం ఇది, రివైవల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్. ఇది మళ్ళా నాకున్న సమాచారం, కాంగ్రెస్ వాళ్ళు నాకేం దూరపోలు కాదు, వీళ్ళందరూ ఫస్ట్ ఏదో కట్టేసి ఆ మెషినరీ వనికిరాదని తెలిసి వీళ్ళకి అదేదో ఊరవతలకు షిఫ్ట్ చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసే వ్యవహారం కూడా నడుస్తున్నది. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ రంగంలో. ఇది నాకు వీళ్ళకు ఎథనాల్ పాలసీ లేదు. వీళ్ళు ఏ కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ వాటితో ఇప్పటి వరకు నెగోషియేషన్ చేయలేదు. ఈ కమిటీ